సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈ రోజు వచ్చేసి నేనైతే ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద అయితే డిస్కస్ చేయబోతున్నాను మీతో. అది వచ్చేసి మ్యూజిక్. మ్యూజిక్ అనేది చాలా మందిని, చాలా డిసీజెస్ని క్యూర్ చేసింది. దాని మీద ఒక మంచి ఇంప్రెషనే ఉంది. సో మ్యూజిక్ వింటే ఎలాగైతే స్టోన్స్ కరుగుతాయి అంటారో, అలాగే మ్యూజిక్ చాలా హెల్ప్ చేస్తుంది అండ్ చాలా డిసీజెస్ని కూడా క్యూర్ చేసిందని అయితే మనకైతే గూగుల్లో ఉంది. సో ఇప్పుడు మీకు మ్యూజిక్ గురించి బెనిఫిట్స్ ఏంటి, అది ఏ ఏ హెల్త్ని క్యూర్ చేసింది అనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి 9 బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మ్యూజిక్ వల్ల. సో మ్యూజిక్ క్యాన్ ఇంప్రూవ్ మూడ్, decrease pain and anxiety, and facilitate opportunities for emotional expression. Research suggests that music can benefit our physical and mental health in numerous ways. Music therapy is used by our hospice and palliative care board certified music therapists to enhance conventional treatment for a variety of illness and disease process, from anxiety, so depression and stress, to the management of pain and enhancement of functioning ఆఫ్టర్ డీజనరేటివ్ న్యూరోలాజికల్ డిసార్డర్స్ కూడా ఉంటాయంట దీనివల్ల. సో ఇది వచ్చేసి మనకైతే పెయిన్, మూడ్ చేంజ్ అవ్వడం, డిక్రీజ్ పెయిన్, యాంగ్జైటీ అండ్ వీటి దాని మీద ఏమో ఉంటాయంట. సో ట్రీట్మెంట్ దీనికైతే ఖచ్చితంగా ఉంది. సో మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇట్స్ హార్ట్ కూడా మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మ్యూజిక్ వింటే చాలా రిలీఫ్ వస్తుందని మనం సినిమాలో చూసాము, చెప్పడం విన్నాము, అండ్ పెద్దవాళ్ళు చెప్పడం కూడా విన్నాం. సో రీసెర్చ్ హ్యాస్ షోన్ దట్ బ్లడ్ ఫ్లోస్ మోర్ ఈజీలీ వెన్ మ్యూజిక్ ఈస్ ప్లేడ్. ఇట్ క్యాన్ ఆల్సో రెడ్యూస్ హార్ట్ రేట్, లోయర్ బ్లడ్ ప్రెషర్, డిక్రీస్ కార్టిసాల్, స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్, అండ్ ఇంక్రీజ్ సిరోటోనిన్ అండ్ ఎండ్రోఫిన్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. సో మనకైతే హార్ట్ చాలా హార్ట్ అయితే మనకైతే చాలా సెన్సిటివ్ కదా. సో దాన్ని మనము ఒక రేంజ్లో, ఒక లెవెల్లో పెట్టుకోవాలంటే మ్యూజిక్ వింటే మనకి రిలీఫ్ వస్తుంది అండ్ హార్ట్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. సో మనం ఇది తెలుసుకోవాలి, మ్యూజిక్ ఈజ్ అ బెటర్ మెడిసిన్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ సఫరింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకున్న దానిలో సెకండ్ వచ్చేసి ఇట్ ఎలివేట్స్ మూడ్. మ్యూజిక్ క్యాన్ బూస్ట్ ద బ్రెయిన్స్ ప్రొడక్షన్ ఆఫ్ ద హార్మోన్ dopamine. The increased dopamine production help relieve feelings and anxiety, which is a part of the brain involved in mode of portions. సో మోడ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ పోర్షన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకైతే థర్డ్ది, ఇట్ రెడ్యూస్ స్ట్రెస్. రీసెర్చ్ హ్యాస్ ఫౌండ్ దట్ లిజనింగ్ టు మ్యూజిక్ క్యాన్ రిలీవ్ స్ట్రెస్ బై ట్రిగ్గరింగ్ బయోకెమికల్ స్ట్రెస్ రెడ్యూసర్స్. సో ఇది వచ్చేసి ఇంత మంచి పని అయితే చేస్తుంది. మ్యూజిక్ ఈజ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్ టు ఎవ్రీ వన్ హూ ఆర్ సఫరింగ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్. సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే మ్యూజిక్ అయితే వినండి, అది మామూలు మ్యూజికే వినండి. ఏమంటే మనకు ఇప్పుడు అంటే చాలా హాయిగా అనిపించే మ్యూజిక్ అయితే వినండి. మళ్ళీ ఎక్కువ బ్యాస్, ఎక్కువ మోడ్ ఉండేది, ఎక్కువ మ్యూజిక్ ఉండేది అయితే వినద్దండి. సో మనం నెక్స్ట్ అయితే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇట్ రిలీవ్స్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్. వెన్ యూ ఆర్ ఫీలింగ్ డౌన్ ఇన్ ద డంప్స్, మ్యూజిక్ క్యాన్ హెల్ప్ పికప్ యూ అప్, మచ్ లైక్ ఎక్సర్సైజ్. ఒక ఎక్సర్సైజ్ మ్యూజిక్ అనేది ఎప్పుడైతే మనమైతే కొంచెము డౌన్గా ఉంటాం, డిప్రెషన్ బాగుంటుంది, మూడ్ చేంజ్ అవుతుంది, అప్పుడు ఆ టైప్ సాంగ్స్ ఉంటాయి కదా, మూడ్ని చేంజ్ చేసే టైప్స్ ఆఫ్ సాంగ్స్ అయితే మనకి ఖచ్చితంగా దొరుకుతాయి. సో దాన్ని అయితే మనం పెట్టుకొని స్లో మ్యూజిక్ వినాలి. ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు సాడ్ మ్యూజిక్స్ అయితే ఉంటాయి. ఎప్పుడైనా లైఫ్ మీద బోరింగ్ కొట్టినప్పుడు మనకైతే అలాంటి సాంగ్స్ కూడా ఉంటాయి. సో మనకి ప్రతి ఒక్క దాని మీద ఒక సాంగ్ అయితే ఉంటుంది. సో మనం ఏదో కరెక్ట్గా చూస్ చేసుకొని వింటే మన హెల్త్ అయితే బాగుంటుంది. ఇదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, ప్రతి ఒక్క డాక్టర్ కూడా చెప్తున్నాడు. ఎంతో మందికి ఇలా
డిసీజెస్ హైగా ఉన్న వాళ్ళని కూడా ఈ మ్యూజిక్తో చాలా హ్యాపీగా తగ్గించారనేది అయితే చెప్తున్నారు. సో అది మనం తెలుసుకోవాలి. సో మ్యూజిక్ ఈజ్ క్రియేటింగ్ వండర్స్, ఇది గుర్తుపెట్టుకోండి, మ్యూజిక్ ఈజ్ క్రియేటింగ్ వండర్స్. సో నెక్స్ట్ వచ్చేసి స్టిమ్యులేట్ మెమరీస్. దెర్ ఈస్ నో క్యూర్ ఫర్ అల్జీమర్స్ డిసీజ్ ఆర్ డెమెంటియా, బట్ music therapy has shown to relieve some of its symptoms. Music therapy can relax and anxiety and patient. అజిటేటెడ్ పేషెంట్స్ కూడా ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది. సో మనమైతే మ్యూజిక్ని స్లో మ్యూజిక్ని వినడం అయితే మనం ఇప్పటి నుంచి మన లైఫ్లో రొటీన్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మన బ్రెయిన్ కూడా చాలా బాగుంటుంది, డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. కాబట్టి మ్యూజిక్ అయితే వినండి. ఇట్ మేనేజెస్ పెయిన్ బై reducing stress levels and providing a strong competition simultaneous to the pain signals that enter in the brain. Music therapy can assist in pain management. సో పెయిన్ తగ్గించడానికి మ్యూజిక్ని వాడతారంట, స్లో మ్యూజిక్. సో అది పెట్టడం వల్ల, వినడం వల్ల మనం ఒక కాన్షియస్లోకి వెళ్తాము, ఒక మంచి నిద్ర అయితే వస్తుంది. అప్పుడు ఆ మ్యూజిక్ విన్నప్పుడు మనకైతే ఫీల్ హ్యాపీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్ ఈజియస్ పెయిన్. మ్యూజిక్ క్యాన్ meaningfully reduce the perceived intensity of pain, especially geriatric care, intensive care and palliative medicine. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏమున్నాయో చూద్దాం. సో హౌ క్యాన్ మ్యూజిక్ క్యూర్ డిసీజెస్? Music has been found to have powerful effects on the mental and physical health of patients in hospitals and hospices. Studies show that music can reduce stress levels, improve mood, increase energy levels, reduce pain levels, and even speed up recovery time from illness or injury. సో వీటి దాని వల్ల మనము మ్యూజిక్ మనల్ని కాపాడుతుంది అన్నమాట. మనకి మ్యూజిక్ వినడం వల్ల మన మూడ్ బాగా మారుతుంది, తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ అయితే పెంచుతుంది. అంటే ఇంకొకటి వచ్చేసి మన పెయిన్ లెవెల్స్ని అయితే తగ్గిస్తుంది. ఈవెన్ స్పీడ్ అప్ రికవరీ కూడా. ఈ మ్యూజిక్ వినడం వల్ల మనము ఏదన్నా యాక్సిడెంట్ అయి పడిపోయింటాం కదా, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటుంటాం. ఆ తర్వాత మెల్లమెల్లగా మనకి అయితే థెరపిస్ట్ మ్యూజిక్ వినండి అని చెప్తారు కదా, మ్యూజిక్ విన్న తర్వాత మనమైతే స్పీడ్ అప్ రికవరీగా మనము తొందరగా రికవర్ అయ్యేకి చాలా ఛాన్సెస్ ఉన్నాయని మన డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్నెస్ ఆర్ ఇంజురీ, టైం ఫ్రమ్ ఇల్నెస్ ఇంజురీలో మనం ఏమన్నా ఇల్నెస్ అయినా, బాగలేకపోయినా, ఇంజ్యూర్ అయినా, అందులో కూడా మనమైతే తొందరగా కోలుకునే అవకాశం ఉంది, ఇందులో రాశారన్నమాట. సో మనకైతే మ్యూజిక్ బీ యూజ్డ్ యాజ్ మెడిసిన్. చాలామంది మ్యూజిక్ మెడిసిన్గా యూజ్ చేస్తారు. సో నాన్ ట్రెడిషనల్ అప్రోచ్ known as music therapy has been shown to have significant potential treating grief, guilt and loneliness. In addition to depression and anxiety, it is available to patients Houston Methodist through its Center for Performing Arts Medicines, CPAM అంటారు దాన్ని. సో ఇలా అయితే మనకి మ్యూజిక్ మెడిసిన్గా మారింది ప్రతి ఒక్కరికి. సో లిజనింగ్ టు ఆర్ మేకింగ్ మ్యూజిక్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ ఈజ్ ఇన్ వేస్ దట్ మే హెల్ప్ ప్రమోట్ హెల్త్ అండ్ మేనేజ్ డిసీజ్ సిమ్టమ్స్. Performing or listening to music activates a variety of structures in the brain that are involved in thinking, sensation, movement and emotion also. సో మ్యూజిక్ చాలా మ్యూజిక్ ఎఫెక్ట్ మనకి బ్రెయిన్ మీద అయితే బాగా పడుతుంది. ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మనకి బ్రెయిన్లో ఉండే లెవెల్స్ కూడా పెరగడం అయితే జరుగుతుంది. చాలా హెల్ప్ అవుతుంది మనకి. బ్రెయిన్ డిప్రెషన్లో ఉన్నా, లేకపోతే కోపంలో ఉన్న మ్యూజిక్ వింటే వెంటనే తగ్గిపోతుంది మనకి. సో ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. ఎవరైనా ఎప్పుడైనా కోపం ఎక్కువ వచ్చినప్పుడు మ్యూజిక్ ఏవైతే వినండి. ఖచ్చితంగా మ్యూజిక్ తగ్గిస్తుంది మన కోపం అయినా, బీపీ అయినా, లేకపోతే ఇంకా అదర్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళైనా ఏదైనా తగ్గిస్తుంది.
So the earliest known reference to music therapy appeared in 1789, an article Columbian magazine titled Music Physically considered the first record music therapy intervention and systematic experiments in music therapy were conducted in the 800 సెగ్మెంట్లో మనకైతే ఇది జరిగిందనమాట. ఫస్ట్ మ్యూజిక్ థెరపీ అపియర్డ్ ఇన్ 1789. సో అన్ ఆర్టికల్ కొలంబియన్ మ్యాగజైన్ వాళ్ళు టైటిల్ మ్యూజిక్ ఫిజికలీ కన్సిడర్డ్ అనే పేరు అయితే పెట్టారు. తర్వాత ఫస్ట్ రికార్డెడ్ మ్యూజిక్ థెరపీ ఇంటర్వెన్షన్ సిస్టమాటిక్ ఎక్స్పెరిమెంట్స్ మీద మ్యూజిక్ థెరపీని కండక్ట్ చేశారు 1800 సెంచరీలో. సో మనకైతే మ్యూజిక్ మీద చాలా అయితే మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. సో చాలా పవర్ఫుల్ కూడా. క్యాన్ మ్యూజిక్ క్యూర్ పెయిన్? ఎస్, ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా మ్యూజిక్ అయితే పెయిన్ని తగ్గించగలదు. మ్యూజిక్ హ్యాస్ లాంగ్ బీన్ ఫౌండ్ టు రిలీవ్ పెయిన్. సో విత్ రీసెంట్ రీసెర్చ్ సజెస్టింగ్ ద ఎఫెక్ట్ మే even occur in babies and other studies revealing that people's preferred tunes could have a stronger pain-killing effect than the relaxing music selected from them. సో చాలా మంది ఈ మ్యూజిక్ని యూస్ చేయడం జరిగింది. చాలా రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి, చాలా పాజిటివ్గానే వచ్చాయి. బేబీస్ మీద యూస్ చేశారు, అది కూడా హిట్ అయింది. తర్వాత ఇంకొక స్టడీ రివీలింగ్ ఏంటంటే పీపుల్స్ ప్రిఫర్ ట్యూన్స్ కుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగర్ పెయిన్ కిల్లింగ్ ఎఫెక్ట్ దాన్ ద రిలాక్సింగ్ మ్యూజిక్ సెలెక్టెడ్ ఫ్రమ్ దెమ్. సో ఇది రిలాక్స్ అవ్వడానికి కూడా సెలెక్ట్ చేసుకున్నారంట. సో మీ అక్కడ కూడా మంచి ఇంప్రెషన్ అయితే వచ్చేసింది మ్యూజిక్ మీద. వై మ్యూజిక్ ఈజ్ సో హీలింగ్? సో మ్యూజిక్ వచ్చేసి studies have shown that music can alter our moods and emotions as well as provide healing benefits for mental health issues such as depression, anxiety and addiction. This is because of the strong connection between music and the brain's neural pathways, allowing it to form a bridge between mind and body. సో మనము ఒకసారి మనము సరిగ్గా ఉండం, సో అప్పుడు మ్యూజిక్ వినడం వల్ల మనకైతే హ్యాపీ అనిపిస్తుంది, మన సోల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో తర్వాత వచ్చేసి మనకైతే వై మ్యూజిక్ ఇస్ లైక్ మెడిసిన్? ఇట్ హ్యాస్ బీన్ సైంటిఫికలీ ప్రూవెన్ దట్ మ్యూజిక్ క్యాన్ రెడ్యూస్ స్ట్రెస్ అండ్ రిలీవ్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్ అకార్డింగ్ టు అన్ ఆర్టికల్ కాల్డ్ 9 health benefits music or by North Shore University Health System. So listening to music can relieve stress by triggering biochemical stress reduces. It relieves symptoms of depression. So మ్యూజిక్ చాలా మంచి పని అయితే చేస్తుంది అన్ని దానిలో, అన్ని రంగాల్లో. డిసీజెస్ తగ్గించడానికి ఇంకా చాలా 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 చేస్తుంది ఇప్పటికీ ఇంకా. సో ఇంకా చాలామంది ఇంకా దీంట్లో డెప్త్గా వెళ్ళి తెలుసుకోవాలని అయితే ఉన్నారు. సో తొందరలో అవి కూడా తెలుసుకుంటారేమో. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. సో ఇది ఇంతటి వరకు మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ అబౌట్ అవర్ మ్యూజిక్ ఈజ్ క్రియేటింగ్ వండర్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో who are suffering with different types of diseases or illness or weakness. ఎవరైతే డిసీజెస్ వల్ల బాధపడుతున్నారో ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. సో తర్వాత ఇలాంటి వీడియోస్ కావాలా, లేకపోతే ఇంకా ఏమన్నా వీడియోస్ చేయాలా, ఎటువంటి వీడియోస్ చేయొచ్చు, ఇంకా మీలో ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను దాన్ని బట్టి నేను వీడియో అయితే చేసి మీ ముందుకైతే తెస్తాను. సో ఇంకా మీరు చేయాల్సిన పని వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఆల్. Then only my videos notification will come to your phone. So మీరు అవన్నీ చేస్తారని నేను అనుకుంటూ, this is Karthik signing off. Jai Hind. Bye guys. See you with another video, another crazy video. So అంతవరకు bye.